మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు మనందరం ఎంతగానో ఇంట్రెస్ట్ చూపించే స్కిన్ అండ్ హెయిర్ కి సంబంధించిన డాక్టర్ ఉండవల్లి తరుణ్ గారు. వారితో మాట్లాడదామండి. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని కూడా సార్ ద్వారా వినేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, యూనివర్స్ లో ఏదైనా సమస్య ఉందంటే హెయిర్ ఫాల్ సార్. మగవారికి ఆడవారికి పిల్లల దగ్గర నుంచి కూడా వింటున్నాం సార్. ఇందులో గ్రే హెయిర్, హెయిర్ లాస్, హెయిర్ వాల్యూమ్ ఉండట్లేదు అని రకరకాల వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సార్. ఏంటి సార్ దీనికి ఏమైనా వన్ స్టాప్ డెస్టినేషన్ గా సొల్యూషన్ ఏమైనా ఉందంటారా సార్? వన్ స్టాప్ సొల్యూషన్ అయితే ఏం లేదండి. లేదా సార్? Everybody has to undergo something that they're undergoing already. But then definitely ఒక ప్రాబ్లం ఉందంటే దానికి సొల్యూషన్ అయితే ఉంటుంది. సో అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకే సొల్యూషన్ కాదు. మీరు చెప్పినటువంటి హెయిర్ వాల్యూమ్ అనుకోండి, హెయిర్ లాస్ అనుకోండి, గ్రే ఆఫ్ ది హెయిర్, వీటన్నిటికి ఒకటే సొల్యూషన్ అయితే కాదు. సో డెఫినెట్లీ ఈచ్ ఆఫ్ దెమ్ షుడ్ బి అప్రోచ్ డిఫరెంట్ వే, బట్ దెర్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. ఎలా అంటారు సార్? ఎలా మరి అందరికి అంటే ఇందులో రకరకాల ప్రజలు అయితే అన్నారు. హెయిర్ లాస్ అవుతుందని కొందరు, హెయిర్ గ్రే హెయిర్ వస్తుంది చిన్నతనంలో అని, మంచి వాల్యూమ్ కావాలి అని కొందరు, ఇలా రకరకాల. సో యూజువల్లీ గ్రేయింగ్ ఆఫ్ ద హెయిర్ ఇస్ బికాస్ ఆఫ్ ద న్యూట్రిషన్ డెఫిషియన్సీ. దాన్ని ఫస్ట్ ఇనిషియల్ గా కరెక్ట్ చేసుకోవడం. ఓకే సార్. అండ్ వెరీ రేర్లీ ఇట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ ది హెరిడిటరీ, జెనెటిక్ గా కూడా వస్తుంది. అండ్ హెయిర్ వాల్యూమ్ ఇష్యూస్ వచ్చేసరికి బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ అనుకోని హైజీన్ ఇష్యూస్. సో సరిగ్గా హైజీన్ గా హెయిర్ మెయింటైన్ చేయకపోతే కనుక అదర్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనుకోండి, స్ట్రెస్, ఇట్లాంటి వాటి వల్ల డెఫినెట్ గా, అండ్ ఆల్సో స్లీప్ సరిగా లేకపోయినా కూడా హెయిర్ వాల్యూమ్ లాస్ అన్నది, హెయిర్ ఫాల్ అన్నది అవుతా ఉంటుంది. సో బేసికలీ కరెక్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ న్యూట్రిషన్, ఓకే, అండ్ దెన్ యువర్ స్ట్రెస్ యాజ్ వెల్ యాజ్ యువర్ డైట్. సో ఇవి బేసిక్ గా మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే కనుక డెఫినెట్ గా విల్ హ్యావ్ గుడ్ అవుట్పుట్. హెయిర్ ని ఏ విధంగా ప్యాంపర్ చేయాలి అంటారు సార్? హెవీగానా ఎలా అంటారు? జస్ట్ షాంపూ, కండిషనర్ ఇనఫా, ఆర్ ఇంకా ఏమైనా మాస్క్లు, ప్యాక్లు, ఇంటి రెమెడీస్ కి ఎలా? See, again it depends upon what kind of lifestyle you are in. Okay, so everybody domestic general population మనం చూసుకుంటే కనుక డెఫినెట్ గా షాంపూ వాష్ ఇస్ ఇనఫ్. ఓకే సార్. లేదు అనుకుంటే కనుక షాంపూతో పాటు సమ్ కైండ్ ఆఫ్ కండిషనర్ అట్ ద మ్యాక్సిమం. అంతేగాని లేదు ఇన్ కేస్ ఏదైనా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, హెయిర్ ఫాల్ లాంటివి ఉంటే కనుక ఎవ్రీడే లైక్ సీరం లాంటిది ఇంక్లూడ్ చేసుకోవడం. షాంపూ అండ్ సీరం షుడ్ బి ఓకే. అంటే మనం ఇందాక స్కిన్కి ఎట్లయితే బేసికల్గా ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనుకున్నాము, హెయిర్కి ఇనీషియల్లీ అంటే ప్రాబ్లమెటిక్ కేసులో కనుక ఒక ప్రాపర్ షాంపూ అండ్ సీరం షుడ్ బి ఇనఫ్. అండ్ ఇంకా అదర్ అడ్జువెంట్స్ ఆర్ ఆల్ అగైన్ they are all dependent on what kind of a lifestyle and what kind of a problem we are undergoing. సో అందరికీ అన్ని అవసరమైతే ఉండవు. ఓకే సార్. సార్ కమింగ్ టు ఆయిల్ సార్, కొంతమంది అంటే ఆయిల్ వల్ల అసలు ఏం ఉపయోగం లేదు, అసలు ఆయిల్ అవసరం లేదు అంటారు. కొంతమంది ఆయిల్ వల్లే, చెట్టుకు నీళ్ళు పోస్తే ఎలా ఫ్రెష్గా హెల్తీగా గ్రో అవుతుందో ఆయిల్ కూడా హెయిర్కి అప్లై చేయడం వల్ల అలా హెల్తీగా ఉంటుందన్న. ఆ ఆయిల్లో 1000 కాదు సార్, 1,00,000 దాకా ఇంగ్రీడియంట్స్ వాడి హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నారు. మరి ఉండవల్లి తరుణ్ గారు హెయిర్కి ఆయిల్ గురించి ఏం చెప్తారు? సో always oiling of the hair is a very good practice that we Indians have been practicing over ages. So oiling of the hair is very good habit. ఎందుకు ఆయిలింగ్ అంటే ఆయిలింగ్ డెఫినెట్లీ విల్ స్టిమ్యులేట్ యువర్ బ్లడ్ ఫ్లో. సో హెయిర్కి వెళ్ళేటువంటి బ్లడ్ ఫ్లోని ఆ మసాజింగ్ ఎఫెక్ట్ తోటి వెన్ ఎవర్ వీఆర్ గివింగ్ ప్రెషర్ ఆన్ యువర్ స్కాల్ప్ విత్ యువర్ ఫింగర్ టిప్స్, ఆయిల్ ఇస్ ఎ లూబ్రికెంట్. సో వాళ్ళు జనరల్గా ఆయిల్ పెట్టకుండా మనం పెడితే రఫ్నెస్, లేకపోతే కొంచెం దూరత రావడం, లేకపోతే జుట్టు లాగినట్టు అవ్వడం వల్ల కొంచెం పెయిన్ వస్తుంది. అదే ఒక ఆయిల్ పెట్టి దానిపైన మనం మసాజ్ చేస్తే కనుక ఒక లూబ్రికేటింగ్ ఎఫెక్ట్ వల్ల కొంచెం బ్లడ్ సప్లై అనేది హెయిర్ ఫాలికల్స్కి వెళ్తుంది. సో డెఫినెట్గా ఆల్ ద న్యూట్రిషన్ ఈజ్ యూజువలీ ప్రెజెంట్ ఇన్ ద బ్లడ్. సో ఎప్పుడైతే బ్లడ్ వెళ్తుందో ఫాలికల్స్కి అంటే వీఆర్ ఇంప్రూవింగ్ ద బ్లడ్ ఫ్లో టు ద ఫాలికల్స్. సో ఆయిలింగ్ ఈస్ హెల్పింగ్ అస్ టు ఇంక్రీజ్ ద బ్లడ్ ఫ్లో టు ద ఫాలికల్స్. సో దానివల్ల ఏమవుతుందంటే న్యూట్రియంట్స్ దట్ ఆర్ రీచింగ్ ద ఫాలికల్ ఆర్ ఇంక్రీజింగ్ బికాస్ ఆఫ్ ఆయిలింగ్. ఓకేనా? సో అందుకని డెఫినెట్గా ఫాలికల్ హెల్త్ అన్నది బాగుంటుంది, దానివల్ల మంచి హెయిర్ గ్రోత్ అన్నది అవుతుంది. సో దాంతోపాటు ఈ ఆయిల్ ఏదన్నా అదర్ ఇంగ్రీడియంట్స్ లాంటివి ఏమన్నా ఉంటే దే విల్ ఆల్సో హెల్ప్ టు అన్ ఎక్స్టెంట్. బట్ దెన్ అగైన్ the frequency of oiling the hair is also an important factor that has to be considered. ఇలా బ్లడ్ ఫ్లో పెంచుతుంది కదా అని ఎవ్రీడే ఆయిల్ పెట్టేసుకొని రాసేసుకోవడం, అలా చేసే ముందర హెయిర్ రఫ్ అయిపోవడము, లేకపోతే హెయిర్ చిక్కులు వచ్చేసేయడము, లేకపోతే అదర్ ఎఫెక్ట్స్ ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక డీసెంట్ ఇనఫ్గా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నార్మల్ ఆయిల్ తోటి, మళ్ళీ ఆయిల్లో కూడా ఏ ఆయిల్ వాడాలనే కన్ఫ్యూజన్ లేకుండా నార్మల్ కోకోనట్ ఆయిల్ లాంటివి యూజ్ చేసుకొని మనము ఆయిలింగ్ అనేది చేసుకోవచ్చు. సో బ్యాడ్ హ్యాబిట్. ఇంటర్నల్ గా ఎలాంటి కేరింగ్ ఉండాలి సార్? హెయిర్ కి సంబంధించి ఐరన్ అవసరం అంటారు, ఇంకా ఏమేమి అవసరం సార్? ఏమేమి మస్ట్ అండ్ షుడ్ గా తినాలి హెయిర్ కి సంబంధించి? సో హెయిర్ కి సంబంధించి జనరల్ గా ఆల్
there is again a spectrum of vitamins and minerals that are very much essential for your hair growth. So ఇప్పుడు మీరు అన్నంటూ ఐరన్ అనుకోండి, జింక్ అనుకోండి, వైటమిన్ డి, వైటమిన్ B12, అదర్ బి కాంప్లెక్స్ ఎలిమెంట్స్, అదర్ బి కాంప్లెక్స్ వైటమిన్స్, ఇలాంటివన్నీ కూడా హెయిర్ గ్రోత్కి ఇంపార్టెంట్. సో ఇది అవసరము, ఇది అవసరం లేదు అన్నది లేదు. బట్ డెఫినెట్గా మేజర్గా తీసుకుంటే కనుక వైటమిన్ డి, B12, జింక్, ఐరన్ ఇలాంటివి మేజర్గా మన ఫుడ్లో ఉండడం అన్నది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆల్సో వైటమిన్ సి. సో ఇవి మెయిన్గా చూసుకుంటూ వీటితో పాటు అదర్స్ also can be a part of our diet, because when we are consuming, we are not only consuming for your skin or hair, you are consuming it for your overall body health. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైటమిన్ ఉంది అనుకుంటే అది హెయిర్తో పాటు ఇంకా వేరే ఆర్గన్స్ కూడా అది అవసరమే. కాబట్టి ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ డైట్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్, బట్ మేక్ షూర్ యూర్ జస్ట్ బ్యాలెన్సింగ్ యువర్ డైట్ లైక్ దాట్. సో నాట్ టూ మచ్ లైక్ ఓన్లీ ఆన్ ఐరన్ అని చెప్పి ప్రతిరోజు ఐరన్ రిచ్ ఫుడ్, డి ఇంపార్టెంట్ అని ప్రతిరోజు విటమిన్ డి ఫుడ్. ఈ మధ్య మొత్తం కూడా పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కన్స్యూమ్ చేయాలా సార్ ఖచ్చితంగా? మరి అంత ముందు రోజుల్లో నువ్వులు తినండి అని చెప్తున్నారు, ఇప్పుడు ఇవి చెప్తున్నారు, నెక్స్ట్ ఏం చెప్తారో సార్? ఇలా ఇప్పుడు కూడా అప్పుడు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నారు, కానీ జనాలు ఏంటంటే కొంచెం అప్డేట్ అయిపోయారు. కొంచెము ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోటి ప్రోడక్ట్స్ అవి కొంచెం యూజ్ చేసే ఇప్పుడు అంటే జనాలకు ఒక్కొక్కరికి ఒక రకమైన పిచ్చి, అట్లాంటి ప్రోడక్ట్స్ వాడితే ఎట్లా అయిపోతుందంటే కొంతమందికి మెంటాలిటీ. ఐ హావ్ సీన్ సమ్ ఆఫ్ పీపుల్, సమ్ ఆఫ్ దెమ్ ఎట్లా అంటే అలాంటివైనా వాడితే జనాలు ఏమన్నా అనుకుంటారేమో, ఐఎమ్ యూజింగ్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే కొంచెం పాష్గా ఉంటుంది, కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది అని చెప్పి అట్లా అనుకోవడము. లేదంటే జుట్టుకు ఆయిల్ పెడుతున్నాను అంటే ఆయిల్ పెడుతున్నా అని చెప్పి అనుకుంటారు అని చెప్పి, నో ఐఎమ్ యూజింగ్ అ సీరం అని చెప్పి అనుకోవడం. ఇలాంటి పిచ్చిలో కొంతమంది ఉన్నారు. సో యాజ్ ఫార్ యాజ్ యూఆర్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ బబుల్, నోబడీ కెన్ హెల్ప్ యూ. సో ఏదైనా తినొచ్చండి హ్యాపీగా, హెల్దీ లైఫ్ స్టైల్ కోసం హ్యావ్ అ బ్యాలెన్స్, దట్స్ వాట్ ఐ టెల్. బట్ ఏదైనా లిమిట్ లో, అలా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు అదే పనిగా అదే తినలేం కదా. సో ఇప్పుడు అలా అని చెప్పి జంక్ తినొద్దా అంటే జంక్ తినవచ్చు, బట్ దెన్ ద ఫ్రీక్వెన్సీ షుడ్ బి అగైన్ మానిటర్డ్. ఏదో ఒకటే డైట్ పట్టుకొని ఇప్పుడు వైటమిన్ సి ఇంపార్టెంట్ అని చెప్పి రోజు సిట్రస్ ఫ్రూట్స్ తినలేం. అదే బ్యాలెన్స్ అన్ని కూడా. సార్ ఈ విషయం చెప్పండి సార్, రోజ్మేరీ అనగానే రోజ్మేరీ వెంబడి పడుతున్నారు, భృంగరాజ్ అంటున్నారు, ఆఖరికి అల్లం ఉల్లిగడ్డల్ని కూడా వాడేసారు సార్ హెయిర్ కి సంబంధించి. దీనిపై మీరు ఏమంటారు సార్? ఇవి నిజంగా రిజల్ట్స్ ఇస్తాయా? జుట్టు మొలుస్తుంది అంటారా సార్? డెఫినెట్గా మొలుస్తుందండి, ఎందుకంటే ఇవన్నీ కూడా న్యాచురల్లీ ఎగ్జిస్టింగ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి వాటి వల్ల హెయిర్కి ఉండవలసినటువంటి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అందరికీ పడుతుందా సార్? అందరూ పెట్టేస్తున్నారు. వాళ్ళది డ్రైయా, స్కాల్ప్ ఎలా ఉంటుంది, పచ్చి వాడాలా, ఆన్లైన్లో దొరికే వాడాలా, ఇలా సార్ అసలు అదే చెప్తున్నాను కదా, జనాలకి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోగా అక్కడ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే ఎవరికో ఒక చూస్తారు, ఒకళ్ళకి రిజల్ట్ రావడం అనేది చూస్తారు, చూసి దానికి మెల్లగా షిఫ్ట్ అయిపోతారు. సో అందుకనే దానికంటే ముందు వాట్ ఐ యూజువల్లీ టెల్ టు పీపుల్ ఇస్ దట్ ప్రాపర్గా మంచిగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఫస్ట్. అంటే రిజల్ట్స్ ఇస్తాయి సార్? ఇస్తాయి. లవంగాలు కూడా వదలట్లేదు సార్. చూడండి, న్యాచురల్ థింగ్స్ ఎప్పుడైనా న్యాచురల్ థింగ్స్ అండి, వాటితోటి మంచిగా ఎఫెక్ట్స్ అయితే రాకుండా అయితే ఉండవు. కానీ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ డెఫినెట్గా అగైన్ అదర్ ఫ్యాక్టర్స్ దట్ విల్ ఎఫెక్ట్ దేర్ ఎఫికసీ. ఎస్, హెయిర్ విషయానికి వచ్చేసరికి ఫైనల్ క్వశ్చన్ సార్, మీ టైం ఎక్కువగా కిల్చాను. పిఆర్పి బాగా వినిపిస్తుంది సార్, దీని గురించి ఏం చెప్తారు? అవేర్నెస్ వ్యూయర్స్ కి పిఆర్పి రిజల్ట్ ఇస్తుంది అంటారా? ఏమంటారు సార్? పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, ఓకేనా? సో ఇది ఇవాళ రేపు హెయిర్ గ్రోత్ కోసం అని చెప్పి చాలా ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేయబడుతున్నటువంటి ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ లో పేషెంట్ యొక్క బ్లడ్ ని డ్రా చేసి సెంట్రిఫికేట్ చేసి దాంట్లో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి అవి మళ్ళీ రీఇంజెక్ట్ చేస్తాం పేషెంట్స్ స్కాల్ప్లోకి. సో ఈ ప్రొసీజర్లో అగైన్ ఇది అగైన్ డిపెండ్స్ ఆన్ 2 or 3 అదర్ ఫ్యాక్టర్స్. ఏంటి అంటే ద సివియారిటీ ఆఫ్ ద హెయిర్ లాస్ ద పేషెంట్ హ్యాస్. Too much of baldness ఉన్న వాళ్ళకి PRPs don't work. Okay sir. So you should know at what stage the PRP has to be given. Second thing, it is very much technique sensitive. ఓకేనా? సో బ్లడ్ ఎంత డ్రా చేస్తున్నారు, ఎంత టైం సెంట్రిఫికేట్ చేస్తున్నారు, ఎంత టైం దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు, ఎలా ప్రాసెస్ చేస్తున్నారు అన్నది అదర్ ఫ్యాక్టర్ దట్ విల్ ఎఫెక్ట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఇంకా థర్డ్ ఫ్యాక్టర్కి వచ్చేసి పిఆర్పి చేసుకున్నప్పుడు ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే డెఫినెట్గా ఉంటాయి. ఎప్పుడు అంటే దట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద హెల్త్, యువర్ ఇంటర్నల్ హెల్త్. అంటే బ్లడ్ మనం తీస్తున్నాం, బ్లడ్లోంచి ప్లేట్లెట్స్ తీస్తున్నాం. ఓకే, సో దానికంటే ముందు అంటే ఆ ప్రొసీజర్స్కి వెళ్ళే ముందు బ్లడ్ టెస్ట్ అది తీసుకొని బ్లడ్ హెల్త్ ఎలా ఉందన్నది అసెస్ చేసుకొని దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవాలి. అంటే వెన్ దేర్ ఇస్ అ డెఫిషియన్సీ విత్ ఇన్, డెఫినెట్గా ప్లేట్లెట్స్ ఆర్ సమ్ అదర్ యువర్ ఓన్ బ్లడ్ ఆల్సో కాంట్ హెల్ప్.
in Oh. regrowing your hair. Okay, So in sir. terms of the efficiency and the efficacy of the treatment, it's a very good treatment for the hair growth. Oh, But okay, then sir. ఈ 3 factors అన్నది ఖచ్చితంగా. మైండ్ లో పెట్టుకోవాలి. తప్పకుండా సార్. సో ఫైనల్ గా ఒక టిప్ చెప్పండి సార్. అంటే రోజు బ్రష్ చేస్తాము, స్నానం చేస్తాము, ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాము. అలా హెయిర్ కి ఏమైనా చేయాలి అంటే? హెయిర్ నీట్ గా పెట్టుకోండి, Neat ఎక్కువగా గా. ఆయిల్ గా, ఎక్కువ డాండ్రఫ్ పట్టకుండా. అంత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆయిలింగ్, తర్వాత డాండ్రఫ్, స్మెల్ ఇవి రాకుండా హెయిర్ నీట్ గా మెయింటైన్ చేసుకోండి చాలు. ఎలాగో మనం స్నానం ఎందుకు చేసుకుంటాం? స్వెట్ పోవడానికి, ఎస్ సార్. స్మెల్ రాకుండా ఉండడానికి. అలానే హెయిర్ కూడా ఆయిల్, స్వెట్ వల్ల కొంచెం స్మెల్ అది వస్తుంది. హైజీన్ అన్నది ఇంపార్టెంట్ కాబట్టి కేర్ యువర్ హెయిర్, డెఫినెట్లీ దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అలా వదిలేయకుండా ఎప్పుడో ఇట్లా నీ ఊడొచ్చిన తర్వాత కాన్షియస్ అయ్యేదానికంటే నీట్గా దానికి కావాల్సిన హైజీన్ దానికి ఇచ్చేసారంటే హాయిగా ఉంటుంది, ఏ టెన్షన్. స్లీప్ అండ్ ఫుడ్ డెఫినెట్ గా వీటి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాల్యుబుల్ టైం స్పెండ్ చేశారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు మా వ్యూస్ కి అందించినందుకు. నమస్తే సార్. నమస్తే, థ్యాంక్ యూ.